మీకు నేను ఎలాంటి ఉద్యోగం ఇప్పించగలను శర్మ గారు? ఏదో ఒకటమ్మా, సస్పెండ్ అయ్యి చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాను. గుడ్ మార్నింగ్ మేడం, మీకు శుభవార్త. రేపటి నుంచి నువ్వు అసలు నా ఇంటికి రానక్కర్లేదు. నువ్వు ఎప్పుడు దయచేస్తావో తెలియకపోవటం, వండిన అన్నంతో మర్నాడు ఏ పులిహోరో దద్దోజనో చేసుకు తింటాం. చిచి, సిగ్గులేని జన్మ, పౌషం లేని బతుకును. అది కాదు మేడం గారు, ఆ సుబ్బిగాడు విజయనగరం. బెదకలు చెప్పి నాడికి తీరేస్తాను. 10 ముక్కలు మాట్లాడితే అందరూ 9 అబద్ధాలు. ఈ జన్మకు బాగుపడురా. చిచి, నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. పాపలకి అయ్య బాబోయ్, కాళ్ళు పట్టుకున్నాడేమో డాక్టర్ గారు, పట్టాలతో వేస్తాడేమో. అమ్మా, మీ తగిలింది. మీకు చెప్పకుండా వెళ్ళడం తప్పే మేడం. నేను విజయనగరం వెళ్ళాను. అక్కడ నా మ్యారేజ్ సెటిల్ అయింది. పిల్ల పేరు భువనేశ్వరి. రైల్వేలో బుకింగ్ క్లర్క్ కింద పనిచేస్తుంది. ఇంకో 3 నెలల్లో ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది. పెళ్లి ఇక్కడే, మీ చేతుల మీదే. ఏరా, ఇలానే ఒక ముక్క నా చెవినేస్తే నేరాను నీ తరఫున. శుభకారానికి వెళ్తుండగా ఇదెందుకు మధ్యన అనుకున్నావా? అనుకోకుండా ఇలా అయిపోయిందండి, యాక్సిడెంట్ టైప్ లో. పెళ్లి సంగతి సరే, ఆ పిల్లని ఎలా పోషిస్తావు? ఆ వీడియో షాప్ పెడుతున్నాను కదండి మన కాలనీలో. నిజంగానా? ఏమిటా ఇది, ఇన్ని మార్పులు నీ జీవితంలో? ఇంకో న్యూస్, కట్నం వద్దనేశాను. అంతేకాదు, వాళ్ళ మామయ్యకి ఇచ్చిన మాట ప్రకారం తను ఇక్కడికి వచ్చేలోగా నాదంటూ ఓ ఇల్లు, అది అద్దెల్లైనా పర్వాలేదు, సామాన్లు బలపరుచుకోవాలి. చాలా ప్రయోజకుడు అవుతున్నావు. అమ్మా అన్నట్టు పాపం శర్మ గారిని సస్పెండ్ చేశారంట, నీ దగ్గర పెట్టుకో. అవును దివాకరం, ఇంతకీ షాప్ ఎక్కడ పెడుతున్నావు? పెట్టుకోమని చాలా మంది అడిగారు. నాకు డౌటే. చాలా మంది అడిగారు, కానీ నేనే వద్దన్నాను. మన ఫ్రంట్ పోర్షన్ ఖాళీగా ఉంది కదా అని. అదిగో కుక్కర్ కూస్తుంది, సత్యం. నా ఇంటి ముందు పోషణ చచ్చినా ఇవ్వను. ఇది నా సొంతం కాదు, గవర్నమెంట్ క్వార్టర్స్. ఏంటండి, ఊళ్ళో ఎవరికి లేని రూల్స్ మీకు ఒక్కరికే వచ్చినాయా? ప్రతిమా వాళ్ళందరూ బంధువులకేనో బాబందరికి ఇచ్చుకోవటం లేదా? నువ్వు ఎంత అరు మొత్తుకో, నా ఇంట్లో షాప్ పెట్టుకోవడం నేను ఒప్పుకోను. నన్ను విసిగించుకో. ఇప్పుడు మీరు కాదంటే నాకు పెళ్లి కాదు, నాకు భవిష్యత్తు లేదు, నాకు బతుకు లేదు. నువ్వు ఉండవయ్యా. ఇప్పుడు నా ముఖం భువనేశ్వర్కి ఎలా మతి ముసుకుని చూపించు, నన్ను అట్టే విసిగించుక పోతలకి. బయటికి పోను, ఏకంగా పైలో కనుక పోతాను. దివాకరం, ఏంటి అగాయిత్యం? దివాకరం, పంప తీసి ఊరేసుకోవటం లేదు కదా. అబ్బా మీరు ఊరుకోండి, అట్లా తాడు కూడా పట్టుకెళ్ళాడు. దివాకరం, వంటగదిలో సావడం ఏమిటయ్యా? మళ్ళీ 6 నెలల దాకా పనికిరాదు. దివాకరం, తలుపి. ఊరేసుకోవడానికి ఎక్కిన కుర్చీ తనేసినట్టుంది. ఇదిగో ఏవో 2 వేలాడుతున్నాయి, బహుశా కాళ్ళు అనుకుంటాను. అబ్బా మీ అవసరమైన మాటలు మీరు. దివాకరం, నువ్వు చెప్పినట్టే నా ఇంటి ముందే షాప్ పెట్టుకుంది కానీ ముందు తలుపి. దివాకరం, నెక్కేస్తున్నాడు పోతులాగా. ఈ అన్నం మొత్తం తినేస్తున్నాడు. తింటే తిన్నాడు కానీ ఆ వెధ చచ్చిపోతాడేమో అని ఎంత భయపడ్డాను శర్మ గారు. అయితే మేడం గారు, వెంటనే ఈ ప్రాంతం అంతా భద్ర కొట్టించేసి మన షాప్ ఏర్పాట్లు చేస్తాను. ఎలా అలా చావు. చాలా విచిత్రంగా ఉందండి. తల్లి కొడుకుల ప్రేమ కూడా ఇంత ఇదిగా ఉండదేమో. నా ప్రాణానికి వదిలించుకోలేకుండా తగులుకున్నాడండి ఈ వెధవ. ఏమిటో ఈ శత్రుబంధం. బహుశా పోయిన జన్మలో నేను వెండి కానీ పెంచకుండా వదిలేశానేమో. ఆ బాకీ ఇప్పుడు ఇలా తిట్టుకుంటూ తీర్చుకుంటున్నాను. వాడు ఆ షాప్ ఏదో పెట్టుకుని జీవితంలో స్థిరపడితే నాకు అంతే చాలు. ఆ గోపిచంద్ గడి చెల్లెలకి సుందర కుమార్కి లవ్ ట్రాక్ నడుస్తుందన్నమాట. బండి ట్రాక్ తగ్గిపోయి లూప్ లైన్ లో పడింది ఏంటి? ఈ విషయం గోపిచంద్ గడి తెలిస్తే ఇంకేనా ఉందా? అయ్యి బాబోయ్, మళ్ళీ నీకు డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పాడక టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? అబ్బా ఇల్లేంటి కలుక్కుమంటుంది. అలా అల్లరి చేస్తే నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తాను? రైలు ఇంజిన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పాట టైం అవుతుంది అంటుటే ఆల్రెడీ మనీ మన్నాను. ఏంటిది? ముందా రాదా అప్పను పగలు రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరికిద్దరు భలే దొరికారు. నీదేమో చీట్లు కోలా, దాన్నేమో క్యాసెట్లు కోలా. అసలు మిమ్మల్ని కాదు, ఆ దివాకరంగానే పట్టుతాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క. తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మై, అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని. పొరపాటుని వేలాడు మనకు కనిపించాడనుకో, ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా?
ఏ గోడ మేంచో స్టూల్ మేంచో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదిగో ఏమే నీ చేతే స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు ఆడికి వస్తది. అర్థమైందా? ఈ పిసినగొట్టాడు ఇంట్లోనే చచ్చాడు. ఇప్పుడు ఎలా? సమయంతి ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు వంగోనిడు ఊపిరి సలపనీడు ఏపుకు తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసావంటే నా పుచ్చ ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో అంటాడా? చిన్నదారు చిన్నదారు ఏమైందయ్యా? అయ్యో ఏడో ఏమో ఏమైంది? అయ్యో అయ్యో ఏమైంది? షాక్ కొట్టిందా? చాకొట్టడం ఏమిటయ్యా? మనిషి వెలిగిందిరి పడిపోతారు. ఏం పర్లేదు. చిన్నదారు చిన్నదారు అప్పుడప్పుడు షాకులు తగలడం ఒంటికి చాలా మంచిది. గుండె నొప్పున్న మనుషులకైతే మరీ మంచిది. ఈయనకే ఉందయ్యా గుడ్డిపోటు. ఉందంటే గుర్తొచ్చింది. ఆ వరలక్ష్మి గారింటో మీకేదో చీటీ పాట ఉన్నట్టు. ఈ గొడవలో పడి మర్చిపోయాను. చెల్లై ఈ మనుషులకు వచ్చి చూసుకో. అలాగే అక్క. బతికున్నా. అబ్బా ఆయన నా ఒళ్ళో హాయిగా రెస్ట్ తీసుకుంటాడు కదా, మీరు వెళ్ళండి. దమయంతి గారు, పెద్ద పని మీద వచ్చానండి. మన కాలనీలో నేను వీడియో షాప్ పెడుతున్నాను. ఏమిటి వీడియో షాప్ పెడుతున్నావా? మరే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. కాకపోతే ఓ 10,000 క్యాష్ తగ్గిందండి. అది గాని మీరు సత్తే 10,000 ఇచ్చారనుకోండి, 1-2 నెలల్లో ఎంత ఇద్దామబ్బా, 10 రూపాయలు వడ్డేసి తిరిగి ఇచ్చేస్తాను. ఏమండి, నా షాపులో ఉన్న వీడియో క్యాసెట్లన్నీ జీవితాంతం మీరు ఫ్రీగా చూడొచ్చు. అప్పుడియా అంటే అరవణ అక్కడ అప్పుచ్చి దీన్ని పట్టేశాడు. చెప్తా వీడి సంగతి. ఏ భాగ్యం, టీవీ అన్ని తినేస్తున్న దగ్గర నా కొడుకు. బొత్తిగా మనశ్శాంతి లేదండి సోమేంద్ర గారు. ఎలా ఉంటుందో మనశ్శాంతి? అయినా తప్పు కుర్రాడిది కాదు, నీది. నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఆ దొడ్లో దక్షిణ వైపు గోడ 50 అడుగులు ఎత్తి చేసి ఉత్తరాన ఉన్న గోడ మొత్తం కొట్టేయమని. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినిపించుకో. ఏమప్పా సాపాడాచా? ఏంటి బొంకరగా మాట్లాడుతున్నావు వేళ? స్ట్రైట్ గా మాట్లాడాలంటే మన కాలనీలో నేను వీడియో షాప్ పెడుతున్నాను. ఒక్క 10,000. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బ్లాక్ మెయిల్ హౌరోమేర్ అంతా ఓల్డ్ ఫ్యాషన్. మనకు కావాల్సిన డబ్బు. నీలాంటి అబద్ధాలు కొరికి చచ్చిన ఇవ్వరు. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. ఎవరితో చెప్పడం నాకేం కర్మ. ఒకే ఒక వ్యక్తితో చెప్తాను. రామ్మూర్తి గారు, ఏ తీగ పువ్వును ఏ కొమ్మ పిలిచేను. రామ్మూర్తి గారు, 20 పేపర్లు ఎవరియండి? పక్కింటి రాజన్ గడివి. మా సంటోడు ఏడుస్తుంటే బొమ్మలు చూపించడానికి తెచ్చుంటుంది మా భాగ్యం. ఓహో, అరవందది చాలా రోజులైందిలేండి. ఎంత దారుణం అండి. కోయంబత్తూర్లోనంట అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యని ముక్కల కింద నరికేసి గోని సంచిలో కట్టి రైల్లో బారేసాడంటే ఎవడం. ఏమండి, అడుగు చిన్న పిల్లడు కూడా ఉన్నాడంట. ఏమండి రామ్మూర్తి గారు, మీరే అక్కడుంటే ఏం చేసేవారండి? ఏం చేసేవాడినా? కత్తెదిరా ముక్కల కింద కాదు, ఖైమా చేసిండేవాడిని. ఆడోడండి అబ్బాయి గారు. అసలు ఎలాంటి వాళ్ళండి మన మెరకి జంక్షన్ లో ఊరేగించాలండి. ఊరేగించడం ఏంట్రా యాదవా? ఏకంగా ఉరి తీసేయాలంతే. చూసికిరా. ఇదిగో దివాకరం, దాహానికి నీళ్ళు అడిగావుగా, ఇదిగో డబ్బు. ఏమండి రాజన్ గారు, వణక్కం. ఏంటి డ్యూటీకి వెళ్తున్నారా? ఆమా ఏమప్పా ఇటు వచ్చినావు? అప్పాలేదు కాపాలేదు. మన కాలనీలోనే నేను వీడియో షాప్ పెడుతున్నాను. కొద్దిగా డబ్బు కావాలి. డబ్బా? అదే దుడ్డు. అప్పుడప్పుడు మీరు భాగ్యానికి ఇస్తుంటారు కదా, అది. డబ్బా ఇల్లే అప్పా. ఒక్క 5,000 బ్రదరు, 5 నెలల్లో తీర్చేస్తా కదా. పాపా అంత డబ్బు మనకెక్కడిది? మీ ఫ్రెండ్ గోపిచంద్ వాడు ఉండాడు కదా, వాణ్ణి అడుగు. దొంగ నోట్ల వ్యాపారం చేస్తుండు కదా. ఓహో, ఈ విషయం నాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఈ విషయం వెళ్ళి వాడితో చెప్పా. ఏమప్పా చంపేస్తుడు వాడు? చంపడు, ఒక కాలో చేయ తీసేస్తాడు. నన్ను భయపెట్టకప్పా, నీకు 5,000 ఇస్తానప్పా.